రాముడు ఎలా అవతారం సాధించాడో మీకు తెలుసా? ఇప్పుడు మనం ఆ విషయాలు అన్నీ కూడా వివరంగా ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. రాముడు ఎలా అవతారం సాధించారో మీకు తెలుసా? రామనవమి ఎందుకు జరుపుకుంటారో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ రాముడు ఎలా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారో చాలామందికి తెలియకపోవచ్చు. లక్ష్మణుడు ఎలా చనిపోయారు? హనుమంతుని మోసం చేసి రాముడు ఈ లోకాన్ని ఎందుకు వదిలిపెట్టి వెళ్ళారు? హనుమాన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన విషయము. జాగ్రత్తగా వినండి, అప్పుడే మీకు అన్నీ కూడా అర్థమవుతాయన్నమాట. రాముడు రావణుణ్ణి చంపేశాడు. త్రేతాయుగం ముగిసే సమయం వచ్చింది. రాముడు అవతారం చాలించాల్సిన సమయం రావడంతో శివుడు, బ్రహ్మదేవుడు ఇద్దరు యమధర్మరాజుని నీవు రాముడి దగ్గరికి వెళ్లాల్సిన సమయం వచ్చింది అని చెబుతారు. కానీ యమధర్మరాజు ఎంత ప్రయత్నించినా సరే రాముడి దగ్గరికి కాదు కదా, రాముడి రాజ్యం దగ్గరికి కూడా వెళ్ళలేకపోయారు. ఎందుకంటే సాక్షాత్తు ఆ మహాదేవుడి రూపమైన హనుమంతుడు ఎప్పుడూ కూడా రాముడి పక్కనే రక్షగా ఎవరి దగ్గరికి కూడా రానివ్వకుండా కాపలాగా ఉండేవాడు. ఒకరోజు రాముడికి శివుడు కలలోకి వచ్చి, నీ అవతారం చాలించే సమయం వచ్చింది రామా, యముడిని నీ రాజ్యం బయట ఎదురు చూస్తున్నాడు, కానీ నీ ప్రాణానికి హనుమాన్ అడ్డుగా ఉన్నాడు అని చెబుతాడు. అప్పుడు రాముడికి అంతా అర్థమయ్యి మరుసటి రోజు రాముడు సీత ఇచ్చిన తన ఉంగరాన్ని తీసుకొని ఒక రంధ్రం వేసి లోపలికి హనుమాన్ని పిలుస్తాడు. ఇక హనుమ సీత ఇచ్చిన ఉంగరం పొరపాటున ఈ రంధ్రంలో పడిపోయింది, దయచేసి నువ్వు వెళ్ళి నా ఉంగరాన్ని కనిపెట్టి తీసుకొనిరా అని అడుగగా, ప్రభు అంతేనా, దీనికి మీరు నన్ను ఇంతగా అడగాల, మీరు ఆజ్ఞాపిస్తే చాలు, నేను వెళ్ళి తీసుకుని వస్తాను, అలా వెళ్ళి ఇలా తీసుకువస్తాను అని అనగా, హనుమాన్ తన శరీరాన్ని ఒక చీమ అంత చిన్నగా మార్చుకొని ఆ రంధ్రంలోకి మారుతాడు. అలా వెళుతూ వెళుతూ ఆ రంధ్రం పాతాళ లోకానికి దారి తీస్తుంది. అక్కడ నాగలోకానికి రాజు అయిన నాగరాజు ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించి, నాగరాజా, నా రాముడి ఉంగరం ఒక రంధ్రంలో పడి ఈ పాతాళ లోకానికి వచ్చింది, ఆ ఉంగరం ఎక్కడ ఉందో మీకు ఏమైనా తెలుసా అని అడుగగా, ఓహో రాముడి ఉంగరమా, నాకు తెలుసు, ఇక్కడ ఉంది, నాతో రండి అని హనుమాన్ని వెంట తీసుకొని ఒక గుహలోకి తీసుకుని వెళ్తాడు. ఇక ఆ గృహలోనే ఆ ఉంగరాలు ఉన్నాయి అనగా, ఉంగరాలు నాకు కావాల్సింది నా రాముడి ఉంగరమే కదా అని లోపలికి వెళ్ళి చూడగానే ఆశ్చర్యపోతాడు. ఆ గుహ లోపల ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, కొన్ని లక్షల కోట్ల బంగారు ఉంగరాలు ఉంటాయి. హనుమాన్ నవ్వుకొని, నాకు తెలియదా నా రాముడి ఉంగరమేదో అని వెతకడం మొదలు పెడతాడు. ఇక అయోధ్యలో హనుమంతుడు లేడు అని తెలుసుకొని ఇదే మంచి సమయమని యముడు రాముడి దగ్గరకు వెళ్ళి, రామా, మీతో ఈరోజు ఏకాంతంగా ముఖ్యమైన విషయం మాట్లాడాలి, మనం మాట్లాడుకునే సమయంలో ఎవరైనా మధ్యలో వస్తే వాళ్ళకి మరణదండన ఇవ్వాల్సిందే అని అనగా, ఇక రాముడు లక్ష్మణుడిని పిలిచి, ఈ బాధ్యత నీదే లక్ష్మణ, ద్వారం దగ్గర ఉండి లోపలికి ఎట్టి పరిస్థితుల్లోని ఎవ్వరికీ పంపించకు అని ఆజ్ఞాపిస్తాడు. సరే అన్న లక్ష్మణుడు ద్వారం దగ్గర నిలబడి ఉంటాడు. లోపల యముడు రాముడితో ఇలా అంటాడు, స్వామి, శివుడు మరియు బ్రహ్మ ఆజ్ఞ వలన నేను ఇక్కడికి వచ్చాను. మీరు ఈ రాముడి అవతారానికి ఉన్న కార్యం ముగిసింది. ఇక మీరు విష్ణు రూపంలోకి మారి వైకుంఠానికి రండి, లక్ష్మీదేవి మీకోసం ఎదురు చూస్తూ ఉంది అని అనగా, ఇక రాముడు నవ్వుతూ సరే యమా అని అంటాడు. ఇక ఆ సమయంలోనే మహారుణి అయిన దుర్వాస మహర్షి రాముడితో మాట్లాడడానికి అక్కడికి వస్తాడు. కానీ లక్ష్మణుడు, స్వామి, ఇక్కడ రాముల వారు ఏకాంతంగా ఉండాలి అనుకుంటున్నారు, మిమ్మల్ని ఇప్పుడు లోపలికి పంపలేను అని అనగా, ఇక దుర్వాస కోపంతో, నేను ఇంత దూరం నుండి రాముడితో మాట్లాడడానికి వచ్చాను, నన్ను లోపలికి పంపకుండా అడ్డుకుంటావా? ఇప్పుడు కానీ నన్ను లోపలికి పంపకపోతే అయోధ్య మొత్తాన్ని కాల్చి బూడిద చేసేస్తా అని అంటారు. ఇక లక్ష్మణుడికి ఏం చేయాలో అర్థం అవ్వక, లోపలికి నేను వెళ్తే ఇక నాకు మాత్రమే మృత్యుదండన కలుగుతుంది, లేదంటే దుర్వాస మహర్షి మొత్తం అయోధ్యని కాల్చేస్తాడు అని ఆలోచనలో పడి అయోధ్య ప్రజలను కాపాడడం కోసం తన ప్రాణం కూడా తను లెక్క చేయకుండా లోపలికి వెళ్ళి దుర్వాస మహర్షి వచ్చాడు అని చెబుతాడు. ఇక లక్ష్మణుడు లోపలికి రావడం చూసిన రాముడు బాధతో కృంగిపోతాడు. అయ్యో లక్ష్మణ, ఎంత పని చేశావు నువ్వు, నీకు తెలియదా చెప్పు, వస్తే ఏమి జరుగుతుందో అని, ఇప్పుడు నిన్ను నేను చంపాలి అని బాధపడతాడు. రాముడికి ఏం చేయాలో తెలియక తన గురువైన వశిష్ఠ ముని అడుగుతాడు, రామా, నువ్వు లక్ష్మణుణ్ణి చంపనక్కర్లేదు, ఎప్పుడూ నీ పక్కనే ఉండే లక్ష్మణుడు నీకు దూరంగా ఉంటే అది అతనికి మరణంతోనే సమానం,
కాబట్టి లక్ష్మణుడిని రాజ్య బహిష్కరణ చేయి చాలు అని చెబుతాడు. ఇది లక్ష్మణుడు విని, నీకు దూరంగా ఉండడం కంటే చనిపోవడమే మేలు కదా అన్నా అని సరయూ నదిలో జలసమాధి అయిపోతారు. ఇది చూసిన అతని భార్య ఊర్మిళాదేవి కూడా జలసమాధి అయిపోతుంది. ఈ 2 మరణాలను చూసి రాముడు బాధతో కృంగిపోతూ, నేను కూడా జలసమాధి అయిపోవాలి అని సరయూ నది తీరం దగ్గర నిలబడి ఉంటాడు. ఇక ఇదే సమయంలో పాతాళ లోకంలో హనుమంతుడు ఏ ఉంగరం చూసినా నా రాముడి ఉంగరంలానే ఉంది అని వెతికి వెతికి అలసిపోయి, ఓ నాగరాజా, ఏ ఉంగరం చూసినా నా రాముడి ఉంగరంలానే ఉంది, అసలు ఇన్ని ఉంగరాలు ఇక్కడికి ఎలా వచ్చాయి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు నాగరాజు ఇలా అంటారు, త్రేతాయుగంలో విష్ణు రూపం రాముడు జన్మిస్తాడు. ఎప్పుడైతే ఒక బంగారు ఉంగరం పాతాళ లోకంలో పడుతుందో దాన్ని వెతుక్కుంటూ ఒక వానరం వస్తుంది. అప్పుడు భూమిపైన రాముడు అస్తమిస్తాడు. దానితో త్రేతాయుగం అంతమవుతుంది హనుమా. ఇక్కడ ఇన్ని ఉంగరాలు ఉన్నాయి అంటే ఇన్నిసార్లు రాముడు అస్తమించాడు అని, త్రేతాయుగాలు ముగిశాయి అని అర్థం. జీవితం అంటే ఒక చక్రం హనుమా, ఒక చక్రం అనేది ముగిసింది అంటే ఇంకొక చోట ప్రారంభమవుతుంది అని 4 యుగాలు మళ్ళీ ముగుస్తాయి. మళ్ళీ త్రేతాయుగం వెలుగు అవుతుంది. మళ్ళీ రాముడు పుడతాడు, నువ్వు కూడా మళ్ళీ పుడతావు, ఇద్దరూ కలిసి మళ్ళీ రావణ్ణి హతమారుస్తారు అని వాసుకి అంటాడు. ఇక హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. అంతలోపు అయ్యో, నా రాముడు ఇప్పుడు మరణిస్తాడా అని చేతికి దొరికిన ఉంగరాన్ని తీసుకుని వెంటనే అయోధ్యకి చేరుకుంటాడు. అయోధ్య మొత్తం వెతికినా కూడా రాముడు ఎక్కడా కనిపించడు. అలా గాలిలో ఎగురుతూ ఎగురుతూ వెతుకుతూ ఉండగా సరయూ నదిలో రాముడు జల సమాధి అయిపోతూ కనబడతాడు. వెంటనే అతి వేగంతో కిందకి వచ్చేలోపు రాముడు హనుమాన్ని చూస్తూ ఇక నదిలోకి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసి హనుమాన్ బాధతో గట్టిగా రామప్రభు అని ఏడుస్తాడు. అయ్యో, ఇదంతా నా తప్పే, నేను బుద్ధి లేని వాడిని, 1 నిమిషంలో వస్తాను అని ఇంత సమయం వృధా చేశాను, నా వల్లనే ఈరోజు మీరు నాకు దూరం అయిపోతారు అని బాధపడుతూ ఏడుస్తూ కృంగిపోతూ ఉంటాడు. అప్పటికే రాముడు విష్ణు రూపంలోకి మారిపోయి ఉంటాడు. హనుమాన్ బాధని చూసి ప్రత్యక్షమయ్యి, హనుమా, ఇందులో తప్పేమీ లేదు, ఇదంతా జరగాల్సిందే, నువ్వు ఎంత చేసినా జరిగిన దాన్ని మార్చలేవు అని అంటాడు. ఇక ప్రభు, నేను కూడా మీతో పాటే మీ దగ్గరికి వస్తాను అని అనగా, లేదు హనుమా, నీలాంటి భక్తుడు ఈ భూమి మీద ఉండి ధర్మరక్షణ చేయాలి, నువ్వు ఎప్పటికీ చిరంజీవిగా ఉండి ప్రజల్ని కాపాడుతూ ఉండు అని అంటాడు. సరే ప్రభు, మీ ఆజ్ఞ అని హనుమాన్ ఆ ఉంగరాన్ని తన వేలికి తొడిగి హిమాలయానికి రామనామాన్ని జపిస్తూ ఉంటాడు. ఇప్పటికీ కూడా మన హనుమాన్ రామనామాన్ని ఎవరు జపించినా సరే ఆయన అనుగ్రహాన్ని మనకి ఇస్తూ మనల్ని కాపాడుతూ ఉంటారు. ఇది రాముడు మరియు లక్ష్మణుడి మరణం. దీని వెనుక ఉన్న కథ మీలో చాలామందికి కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. ఇది కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. సో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః. జై శ్రీరామ్.